చేశాడు. ఏమైంది? మనందరికీ రక్షణ వచ్చింది. ఆయన కన్నీళ్లతో, యాచనలతో, మహారోదనముతో సమర్పించుకొని తన్ను మరణం నుంచి తప్పించగలవానికి విధేయతతో శ్రమ పొంది ప్రార్థన చేశాడు. మనకుందా అట్లాంటి ప్రార్థన జీవితం? మనకుందా అలాంటి ప్రార్థనా జీవితం? ఒకవేళ మనం కానీ అలాంటి ప్రార్థనా జీవితాన్ని పుణికిపుచ్చుకోగలిగితే మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. మీరు ఎప్పుడైనా ప్రార్థనలో సంఘర్షణకి గురయ్యారా? ప్రార్థనలో ఎప్పుడైనా పాపం మీద పోరాటం చేశారా? ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభువుని చూడాలనుకున్నారా? ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభు స్వరం వినాలనుకున్నారా? కొంతమంది పెద్ద పెద్దగా బిగ్గరగా అరిచి గీపెట్టి ప్రార్థనలు చేస్తుంటారు. ఏం దేవుడికి ఏమైనా చెవుడా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడికి చెవుడా? ఎందుకు అరుస్తావు? గుండె లోతుల్లోంచి ప్రార్థన చేయి. గొంతు చించుకొని ప్రార్థన చేయకు, గుండె లోతుల్లోంచి ప్రార్థన చేయి. ప్రార్థించడం రావట్లేదు మనకి. మన ప్రార్థనని కూడా అపవాది పాడు చేసేసాడు. మన ప్రార్థనలో స్వార్థం, మన ప్రార్థనలో పర్సనల్ ఎజెండా, మన ప్రార్థనలో దేవుడి ఎజెండా లేదు. మన ప్రార్థనలో ఇతరుల గురించిన ప్రార్థన ఉండదు. మన ప్రార్థనలో ఆధ్యాత్మిక అవసరాలు ఉండవు. మన ప్రార్థనలో నీతి, న్యాయం, సత్యం అన్న కన్సర్న్ ఉండదు. కొన్నిసార్లు మనకు ప్రేమించడం రాదు. ఏం చేయాలండి? ప్రేమించడం నేర్పించమని ప్రాధేయపడాలి. కొన్నిసార్లు పవిత్రంగా బతకడం రాదు. ఏం చేయాలండి? పవిత్రంగా బ్రతకడం నేర్పించమని అడగాలి. ఇవి కదా కావాలి, ఇవి కదా నిలబడిపోతాయి. సత్యవర్తనమైన జీవితం అలవర్చుకోవాలంటే మొదటిది వాక్య ప్రక్షాళన, రెండవది ప్రార్థన ప్రభావం నిన్ను తాకాలి, ప్రార్థించేవాడిని తాకాలి.